ఇక అనేక సమీకరణలతో పాటు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున 3, జనసేన తరపున బీజేపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ వేశారు. 5 స్థానాలకు 5గురే పోటీ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమే. మరి ఎస్వీఎస్ఎన్ వర్మ సంగతేంటి? ఇదే ఇప్పుడు పిఠాపురం టీడీపీ క్యాడర్ ప్రశ్న. పవన్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ త్యాగం చేశారు. పార్టీ కోసం విధేయతతో పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో క్యాడర్ ఇప్పుడు విచారణలో మునిగిపోయింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాల్సిందేనంటూ భావోద్వేగంతో క్యాడర్ ని సముదాయించారు వర్మ. కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. అయితే వర్మ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందని అన్నారు ఆయన. వర్మ చాలా సీనియర్ నాయకుడు, ఆయన్ని గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయాన్ని వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ నిలబడ్డారు. అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీపై వర్మకు ఒక హామీ లభించింది, కానీ ఇంతవరకు సీట్ రాలేదు. వర్మకు పదవి రాకపోవడానికి అసలైన కారణం ఏంటంటారు? కొన్ని రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయంటే కొంతమంది రాజకీయ నాయకుల కెరీర్స్ కూడా బ్లాక్ అయ్యే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం అయితే ఇప్పట్లో వర్మకి మళ్ళీ ఎట్లాంటి అధికారిక పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చు అన్నది ఒక విశ్లేషణ అందరి వైపు నుంచి వస్తుంది. ఎందుకంటే అక్కడ కానీ వర్మకి ఇస్తే మరొక పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అది డిప్యూటీ సీఎం లాంటి నియోజకవర్గాల్లో అట్లాంటి వాతావరణం మంచిది కాదు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొన్నిసార్లు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లాంటి సందర్భాల్లో ఇలాంటి వర్మ లాంటి నేతలు బలైపోతుంటారు అన్నది ఒక రాజకీయ వర్గ విశ్లేషణ. సాధారణంగా చాలా ఈరోజు దాని మీద వర్మకి రాకపోవడం మీద అనేక సెక్షన్స్ నుంచి తీవ్రమైన అనాలిసిస్ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలనే మరొక అక్కడ వర్మ పైన గతంలో పోటీ చేసిన దొరబాబు, అక్కడ వర్మ పైన పోటీ చేసి గెలిచిన దొరబాబును అక్కడి నుంచి మళ్ళీ జనసేనలో చేర్చుకున్నారు. సో ఈ సమీకరణ కూడా భవిష్యత్తులో ఒకవేళ వర్మకి ఎట్లాంటి అవకాశాలు రాకపోవచ్చేమో, ఒకవేళ ఎందుకంటే వర్మకి అంత ప్రాతినిధ్యం, అంత ప్రాధాన్యత ఉంటే మళ్ళీ దొరబాబును కూడా చేర్చుకునే అవకాశం లేదు. దొరబాబును కూడా వర్మకి సంబంధం లేకుండా, వర్మతో ఏమాత్రం మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారన్నది ఒక సమీకరణ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాలానికి ఇట్లాంటి సమస్యలను వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి బలమైన నేతలు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ కూటమి ధర్మాన్ని కాపాడడంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వర్మకి పట్ల అత్యంత సానుభూతి ఉన్నప్పటికీ, అత్యంత విధేయుడిగా ఆయన పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. సేమ్ అట్లాంటి సిచ్యువేషనే దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వర్మకి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ అన్ని శ్రేణుల నుంచి వచ్చింది. కేవలం కొంతమంది నేతలకు సంబంధం కూడా లేకుండా ఈరోజు సోషల్ మీడియా చూస్తే టీడీపీ సోషల్ మీడియా కూడా చాలా సందర్భాల్లో వర్మకి పదవి ఇవ్వాలన్న డిమాండ్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ కూడా వర్మకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలోనే ఉండింది. కానీ సమీకరణలు అంగీకరించిన నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇవ్వకపోవడమే మంచిది ఆయన కెరీర్కి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఒకవేళ భవిష్యత్తు ఎట్లా టర్న్ తీసుకుంటారో తెలియదు. కాబట్టి కాలమే దీని సమస్యను పరిష్కరించాలి తప్పి వేరే మార్గం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఆయన
పెండం దొరబాబు కూడా ఇక్కడ జనసేనలో చేరారు కాబట్టి భవిష్యత్తు ఆయన రాజకీయ జీవితాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఇక మిగతా అసంతృప్తుల వ్యవహారాన్ని చూస్తే పెద్దగా అసంతృప్తులు అయితే ఎక్కడ లేని వాతావరణం కనిపిస్తుంది. అందరూ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ 2027కి దాదాపు 23 పోస్టులు రాబోతున్నాయి కాబట్టి అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పి ఒకవైపు చంద్రబాబు మాటగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పడంతో అసంతృప్తి అయితే పెద్దగా లేదు. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఆశల్ని సజీవంగా ఉంచుకోవడానికి, భవిష్యత్తు పదవి కాపాడుకోవడానికి ఇప్పుడు ఒక చిన్న ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయాలన్న ఒక చిన్న ఇట్లాంటిది మాత్రమే జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ని రిజిస్టర్ చేసే ప్రక్రియలో మాత్రమే కొంతమంది నేతలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది.